ఫ్రెండ్స్ మొత్తానికి మరో న్యూ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి మళ్ళీ మా బైన్సా నుంచి నిర్మల్కి అయితే వెళ్ళబోయాం. మరి ఏ మూవీ ఏంటనేది తర్వాత వీడియోలో చెప్పబోతాం. చూడండి, ఇదిగో థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం. మరో కొత్త వీడియో బ్లాగ్నైతే రివ్యూకి ట్రై చేసామని చెప్పాలి ఫ్రెండ్స్. షో స్టార్ట్ అయ్యే ముందు అభిమానులంతా ఇక్కడికైతే వచ్చేసారని చెప్పారు. థియేటర్ హాల్లో వెళ్ళడానికి రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. ఏ మూవీ ఏంటనేది వీడియోలో చెప్తాం, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఈ రోజు విజయ్ దేవరకొండ యొక్క కింగ్డమ్ మూవీ అయితే విడుదల ఉంది. మళ్ళీ నిర్మల్ నారాయణ థియేటర్లోకి అయితే ఈ సినిమా చూడడానికి అయితే వచ్చేసాము. మరి 11:30 మార్నింగ్ షో అయితే ప్లాన్ చేశాము. ప్రస్తుతానికైతే కింగ్డమ్ మూవీ యొక్క షో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. మరి షో కంప్లీట్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటన్నది మళ్ళీ వీడియోలో చెప్పబోతాం. ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి. ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోబోతున్నాం. టికెట్లు తీసుకొని థియేటర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ హాల్లోకి అయితే వచ్చేసామని చెప్పాలి. ఇక్కడ ఉన్న అవార్డ్స్ అన్నీ ఒకప్పుడు 100 days 50 days ఆడిన మూవీస్ అని చెప్పవచ్చు. ఇక థియేటర్ లోపలికి వెళ్ళి మా సీట్లలో అయితే మేము కూర్చోబోతున్నాం. మరి కొద్దిసేపట్లో అయితే షో అయితే స్టార్ట్ కానుంది. అలాగే థియేటర్ లోపలికి సినీ ప్రేక్షకులకు రావడానికి కాస్తంత టైం ఉందనే చెప్పాలి. మేమైతే షో స్టార్ట్ అయ్యే ముందు కొద్దిగా తొందరలోపే వచ్చేయమని చెప్పవచ్చు. థియేటర్ లోపలికైతే సినీ అభిమానులంతా వచ్చేసారని చెప్పాలి. మేమైతే మా సీట్లలో కూర్చొని సినిమా కోసం వెయిటింగ్లో ఉన్నాము. ఇక విజయ్ దేవరకొండ అభిమానులంతా థియేటర్ లోపలికి వచ్చి హీరోల కేకలతో కేక పుట్టించారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ అతి తక్కువ టైంలోనూ విజయ్ దేవరకొండకు అభిమానులంతా వచ్చారని చెప్పవచ్చు. సరైన హిట్ పడితే విజయ్ దేవరకొండకు ఒక స్టారిజం వచ్చే ఛాయిస్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతలా ఫ్యానిజం అయిపోయిందని చెప్పవచ్చు విజయ్ దేవరకొండకు. ఇక మొత్తానికైతే షో అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. అలాగే విజయ్ దేవరకొండ యొక్క కింగ్డమ్ టైటిల్ కార్డు కూడా పడిపోయిందని చెప్పాలి స్క్రీన్ పైన. అలా చూస్తూ విజయ్ దేవరకొండ యొక్క ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పవచ్చు. ఇలా విలన్ ఎంట్రీ, సత్యదేవ్ ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ అన్నీ వచ్చేసాయాలు. ఇలా చూస్తూ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూలు ఇలా అయిందో లేదో థియేటర్ హాల్లో అయితే క్యాంటీన్ వైపు అందరు పరుగులు తీశారని చెప్పాలి. సినీ అభిమానులంతా ప్రేక్షకులు ఎవరికి ఏం కావాలో తీసుకుంటున్నారు. అలా షో అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పచ్చు. ఇంటర్వ్యూల తర్వాత కూడా ఇలా ఇంటర్వ్యూలు అయిందో లేదో ఆ తర్వాత 2 సాంగ్స్తో పాటు క్లైమాక్స్ సీన్ అవన్నీ కూడా వచ్చేసాయని చెప్పాలి. మొత్తానికి ఇలా క్లైమాక్స్ అయిందో లేదో మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మూవీ అయిపోయేసరికి థియేటర్ నుంచి సినీ ప్రేక్షకులంతా బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. ఇలా మూవీ అయిందో లేదో మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. మరి మూవీ ఎలా ఉందని తర్వాత వీడియో చేస్తాం, చూడండి. మొత్తానికైతే విజయ్ దేవరకొండ యొక్క కింగ్డమ్ మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. మరి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ చిత్రం యొక్క కథ విషయానికి వస్తే బ్రదర్ సెంటిమెంట్తో ఈ కథ కొనసాగుతుందని చెప్పాలి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇద్దరు బ్రదర్స్లా ఉంటారు. అయితే సత్యదేవ్ అయిన బ్రదర్ చిన్నప్పుడు ఒక మర్డర్ చేస్తూ జైల్లోకి వెళ్ళిపోతారు. అయితే మా బ్రదర్ ఎక్కడున్నారని చెప్పేసి విజయ్ దేవరకొండ చాలాసార్లు కుంగిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఒక ఆఫీసర్ నుంచి ఒక ఆపరేషన్ చేయాలి అంటూ శ్రీలంకకు వెళ్ళాలంటూ తన నుంచి ఒక మాట తీసుకోవడం జరుగుతుంది. కానీ ఒక కండిషన్ ప్రకారం మీ అన్న కూడా నీకు అక్కడే దొరుకుతారని చెప్పేసి
అతనికి ఈ ఆపరేషన్ పని మీద విజయ్ దేవరకొండ వెళ్తూ ఉంటారు. అయితే ఆపరేషన్ పని మీద వెళ్ళిన విజయ్ దేవరకొండ సత్యదేవైన బ్రదర్ని కలిసి ఆ తర్వాత సినిమాలోని కథలో మార్పులు అయితే జరుగుతాయి. అసలు ఏం జరిగింది, ఈ సినిమా ఎక్కడికి వెళ్ళింది అన్నది, సినిమాలోని కథలు మార్పులు జరిగిన తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి మొత్తానికైతే ఈ సినిమాలోని ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సినిమాలోని విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్తో పాటు శ్రీలంకలోని జరిగిన కొన్ని సన్నివేశాలు, హై ఎపిసోడ్స్, అలాగే విజువల్స్, సినిమాలోని మెయిన్ హైలైట్గా ఏమైనా ఉందంటే అనిరుద్ అందించిన బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. అలాగే సాంగ్స్ అయితే మెయిన్ హైలైట్గా నిలిచాయని చెప్పాలి. అలాగే ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలోని కథలోని బలం లేకపోవడం, అలాగే హీరోయిన్ స్కోప్ ఎక్కువ లేకపోవడం, అలాగే అంతేకాకుండా ఊహించని స్థాయిలో క్లైమాక్స్ లేకపోవడం అని చెప్పాలి. ఇక కింగ్డమ్ మూవీ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడితే ఫస్ట్ హాఫ్ హైలైట్గా ఉండడం స్థాయిలో, సెకండ్ హాఫ్ అయితే ఆశించినంత స్థాయిలో లేదని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ కూడా ఊహించినంత స్థాయిలో లేదు. మనం హై ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఈ సినిమా కాస్తంత నిరాశపరిచే విధంగా ఉందనే చెప్పాలి. అలాగే కొన్ని ఎలివేషన్స్ బాగున్నప్పటికీ కొన్ని సందర్భాలలో, కొన్ని సన్నివేశాలలో హై హూప్తో వచ్చేసరికి కాస్తంత డీలా పడుతుంది. అక్కడక్కడ ఏదో జరుగుతుంది అనే టైంలో కాస్తంత డీలా అవుతామని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సినిమాలో వచ్చే కొన్ని విజువల్స్ మాత్రం, అలాగే ముఖ్యంగా మెయిన్ హైలైట్గా ఏదైనా ఉందంటే సినిమాలోని అనిరుద్ అందించిన సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. అలాగే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోగా సత్యదేవ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. అలాగే హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత మాత్రాన చాలా బాగా నటించిందని చెప్పాలి. అలాగే మిగిలిన నటీనటులందరూ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. మొత్తానికి యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ కథలో అంతగా బలం లేకపోవడంతో కాస్తంత నిరాశపరిచే విషయమని చెప్పాలి. సినిమాలోని క్లైమాక్స్ ఊహించిన రేంజ్లో ఉంటుంది అనుకున్న టైంలో కాస్తంత సంతృప్తి లేకపోవడం విశేషమని చెప్పాలి. కింగ్డమ్ పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియదు కానీ క్లైమాక్స్ ఎండింగ్లో అయితే పార్ట్ 2 ఉంటుంది అనేలాగా ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు డైరెక్టర్ గౌతమ్. ఇక డైరెక్టర్ గౌతమ్ గారు అయితే విజయ్ దేవరకొండకు మంచి పర్ఫార్మెన్స్తో చూపించినప్పటికీ ఇంకాస్త సినిమాలోని కథ అర్థమయ్యే విధంగా చూపిస్తే బాగుండే అన్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఫైనల్గా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ అయితే ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ చిత్రం కోసం అయితే ఒక్కసారి మనం చూసేయచ్చని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా అయితే మాకైతే చాలా బాగా అనిపించినప్పటికీ ఒకవేళ మీరు చూసినట్లయితే కింగ్డమ్ మూవీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూ లాగ్స్ కోసం మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకటి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.